Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవులు పెద్ద ఎత్తున సాధించుకుంది. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక్కడ మేయర్ పదవి కాంగ్రెస్ సాధించుకుంది. సార్, సామాన్య ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ చైర్మన్ అన్ని సాధించుకుంది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేయర్ పదవి ఇక్కడ సాధించుకుంది. సామాన్యమైన మహిళ, కూరగాయలు పండ్లు అమ్ముకున్న మహిళని ఈరోజు మేయర్గా ఎన్నుకున్నారు. ఎట్లా చూస్తారు? మీ ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇది ఎంత అద్భుతమైన విషయం ఆలోచన చేయి. మరి చాలా చిన్న వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకునే ఒక బీసీ వర్గానికి చెందిన ఒక మరి పేద మహిళ నిజామాబాద్ లాంటి ప్రెస్టీజియస్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఓటర్లు మేయర్ చేసిండ్రు, ప్రథమ పౌరురాలు చేసిందంటే కాంగ్రెస్ సిద్ధాంతం, కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్ప ఏ విధమైన ఉన్నతమైన ఆలోచన చేస్తున్నామో ఒకసారి మొత్తం రాష్ట్రం మొత్తం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మరి తెలంగాణలో కూడా కొన్ని పార్టీలు ఉత్తర భారతదేశంలో మతపరంగా ఓటర్లను చీల్చి, సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిన దాన్ని తెలంగాణ మరి తిరస్కరించిందని స్పష్టంగా ఈ సంకేతం. మేము ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్కి మౌలిక సదుపాయాలు కల్పించడం, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పరిశుభ్రత కానీ, విద్య కానీ, వైద్య కానీ, విద్యుత్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి సర్వశక్తులు ఒడ్డించి అవసరమైన బడ్జెట్ పెట్టి ఈ మొత్తం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అన్ని మున్సిపాలిటీలని మరో లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోతామని చెప్పి మనం చేస్తున్నాం. బీజేపీ పార్టీ అంటుంది పదవుల కోసం పార్టీలన్నీ కలుపుకోబోతున్నారు. అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అట్లా జరుగుతుంది. రాష్ట్రానికి, సమాజానికి ఏది మేలో ఆ దిశలో మేము ముందుకు పోతున్నాము. వేరే విషయాలు ఎందుకు? మరి ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఎంతమంది ధనవంతులు కోరుకున్నా, ఎవరు కోరుకున్నా, ఎంతమంది అగ్రకులాల వారు కోరుకున్నా, మేము ఒక బీసీ వర్గానికి చెందిన, ఒక వెనుకబడితలకు చెందిన సాధారణ మహిళ, ఒక నిరుపేద మహిళ, వారిని మేయర్ చేసినామంటే కాంగ్రెస్ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పగా ఆలోచన చేస్తుందో మరి మీ టీవీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నిధులు లేకుండా కానీ అభివృద్ధికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా నిజామాబాద్కి ఏం అనిపిస్తారు మీరు? నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో మేము ఏమేమి హామీలు ఇచ్చినామో నెరవేరుస్తాము. మొన్న సీఎం గారి మీటింగ్లో దిచ్చిపల్లిలో మరి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అడిగినట్టుగా ఆ ప్రాజెక్టు ప్యాకేజ్ 21-22 పూర్తి చేస్తాము. నిజామాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ వర్క్స్ పూర్తి చేస్తాము. నిజామాబాద్ జిల్లాకి మరి మేమేమేమి హామీలు ఇచ్చినాం రహదారుల విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ తప్పనిసరిగా ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తాం. నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించడంతో పాటు మేయర్, చైర్మన్ కూడా సాధించింది. ముఖ్యంగా సామాన్య మహిళ అయినా, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ అయినా, ఒక కూరగాయలు పండ్లు అమ్ముకునే ఉమారాణిని ఈరోజు మేయర్గా ఎన్నుకున్నామంటే దాన్ని బట్టే ఆలోచించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని వాళ్ళకు తగిన స్థానం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే చైర్మన్తో పాటు అలాగే మేయర్ స్థానాలు ఎక్కడైతే ఎన్నుకున్నారో వారందరికీ కూడా అక్కడ వాటికి సంబంధించిన నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకుంటామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్నారు. సందీప్తో రాజేష్, టీవీ నిజామాబాద్.